ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అవునరా, జరిగిన దాంట్లో నీ తప్పు లేకపోయినా గీత దృష్టిలో నువ్వు తప్పు చేసినట్టే. గీత పెళ్ళైన దగ్గర నుంచి ఈరోజు గీత వెళ్ళిపోయేదాకా ఏ రోజు నిజం చెప్పావురా? అన్నీ అబద్ధాలే. ఏ భార్య తట్టుకుంటుంది చెప్పు? నిజమేనమ్మా, నేను అబద్ధాలాడాను, మోసం చేశాను. కానీ వాటి వెనుక ఓ మంచి పని ఉంది, ఓ జీవితం ఉంది. నువ్వు మంచి చేస్తున్నావని ఇప్పటిదాకా నీకు తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు. కానీ గీతకి తెలియదు కదరా. గీతకు చెప్పలేను కదమ్మా. గీతకే కాదురా, మీ నాన్నగారికి కూడా చెప్పలేం. 30 ఏళ్లు పెంచిన నీ తండ్రి నీ అబద్ధాలకి తట్టుకోలేక నిన్ను మొహం చూపించొద్దు అన్నారు. ఇక ఏడాది కూడా నీతో కాపురం చెయ్యని నీ భార్య ఎలా నమ్ముతుంది చెప్పు? నిజమేనమ్మా, కానీ హత్య చేసిన వాడికి కూడా కోర్టులో తన వాదన వినిపించే అవకాశం ఉంటుంది. ఇటు నాన్నగారు అటు గీత కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ నన్ను మొహం చూపించొద్దు అన్నారు. ఎలాంటి వాదనలు వినకుండానే నన్ను దోషించేస్తున్నారు. నేను నిర్దోషినమ్మా. ఒరే, కోర్టులో అయినా జీవితంలో అయినా మంచి చెడులు తప్పొప్పులు నిర్ణయించేది రుజువులే కాని నిజాలు కావురా. అయితే నేను దోషిలాగే బతకాలా అమ్మా? ఇప్పుడు నువ్వు అడగాల్సింది దోషిలా బతకాలా అని కాదురా, భార్య లేకుండా బతకాలా అని. భార్య నా చేయి జారిందని నువ్వే చెప్పావు కదమ్మా. నిజంగానే నా చేయి దాటిపోయింది. చెయ్యి జారిందన్నానే కాని జారింది పగిలిందనలేదు కదరా. జారిన దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించు. ఎలాగమ్మా? అది ఇసుకలో పడ్డ పాలలా ఉంది. పిండి తీయటానికి నేను కర్ణుని కాదమ్మా. నువ్వు కర్ణుడు అవ్వద్దురా. కర్ణుడు కూడా మంచి కోసం పాటుపడే
శాపాల పాలయ్యాడు. ఆ శాపాల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరి చేజారిన జీవితాన్ని ఎలా తీసుకోమంటావమ్మా? ఆడదాని మనసు మరో ఆడదానికే తెలియాలి గనక ఓ తల్లిలా కాకుండా ఓ స్త్రీలా చెప్పమ్మా. గీత కోపాన్ని ఎలా తగ్గించాలి? గీతని ఎలా నమ్మించాలి? మొండికేసిన గీతని మన ఇంటికి ఎలా తీసుకురావాలి? అది చెప్పడం కష్టంరా. ఇద్దరు మగాళ్ళు ఒకలా ఆలోచించొచ్చు కాని ఇద్దరు ఆడాళ్ళు ఒకలా ఆలోచించరు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, భార్యకి ఇష్టం లేని వాళ్ళకి మంచి చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. అలాంటప్పుడు భార్యని మంచి చేసుకోవడం ఒక్కటే దారి. కానీ ఎలాగమ్మా? కళ్ళు మూసేసుకొని చీకటంటే ఎలా? కళ్ళు తెరిస్తేనేగా వెలుగు కనిపించేది. కళ్ళు మూసేసిన వాడివి నువ్వేరా. కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత కూడా నీదే. లేకపోతే ఇద్దరి జీవితాలు గుడ్డివైపోతాయి. నీ తండ్రి కళ్ళు తెరిపించలేకపోయినా పర్వాలేదు, కాని నీ భార్య కళ్ళు తెరిపించక తప్పదు. తండ్రి కొడుకుల బంధుత్వం కన్నా భార్యాభర్తల బాంధవ్యం ముఖ్యం. తండ్రికి దూరమైనా బతకచ్చు, కాని భార్యకి దూరమైతే బతకడం కష్టం. అది ఆ దేవుడి వల్లే కాలేదు, నీ వల్లేవవుతుందిరా. అందుకే చెప్తున్నాను, గీత దగ్గరికి రావద్దని గీత గీసినా నువ్వు పట్టించుకోకు. భార్య దగ్గర అహం వద్దు, అలాగని లోకువా వద్దు. లోకుల గురించి కూడా ఆలోచించొద్దు. నాకు అహం లేదమ్మా. నేను లోకువైనా పర్వాలేదు. నేను అంజలికి న్యాయం చేయాలనుకున్నాను గాని గీతకి అన్యాయం చేయాలనుకోలేదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. గీత ఇప్పుడు వినే స్థితిలో లేదు. పోనీ నన్ను వెళ్ళమంటావా? ఎక్కడికమ్మా? ఇంకెక్కడికిరా, గీత దగ్గరికి. నేను వెళ్ళి నచ్చ చెప్పి చూస్తాను. వద్దమ్మా. నన్ను అవమానిస్తే తట్టుకున్నాను గాని నిన్ను అవమానిస్తే తట్టుకోలేను. మరెలాగరా? కొన్ని రోజులైతే గీత కోపం తగ్గచ్చు. అప్పుడు చూద్దాం. ఇదే నా ప్రేమ మహల్. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ సైట్లో ఈ ప్రేమ మహల్ని నా ప్రేమ కోసం కట్టిస్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పెళ్ళైన మాట నిజం. కాళీ బండిది. నన్ను తప్పించుకోలేవు చిలక. నీ మీద ముచ్చట పడ్డాను, మోజు పడ్డాను, ప్రేమలో పడ్డాను. నిన్ను వదలను. నాకు పెళ్ళైందని చెప్పానుగా. నో ప్రాబ్లం. నేను మళ్ళీ పెళ్ళాడతాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. నీ పిచ్చి. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి. రా. ఏయ్, వదులు వదులు
వదలమంటున్నానా? వదలు! నిన్నే! వదలు! 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 దేవా, నిన్ను అరెస్ట్ చేస్తున్నా. అరెస్టా? ఎందుకు? నువ్వు డ్రగ్స్ సప్లై చేసిన లారీని పట్టుకున్నావు. పదా స్టేషన్కి. నేను స్మగ్లింగ్ చేస్తాను అనడానికి ఆధారం ఏంటి? స్టేషన్కి వస్తే అన్నీ తెలుస్తాయి. ముందు పదా. మేడం, మీరు ఎక్కడున్నారేంటి? ఇతను నన్ను కిడ్నాప్ చేశాడు ఎస్ఐ గారు. కిడ్నాప్ కాదు, లవ్ చేశాను. ఏం చేసావో కోర్టులో చెప్పుకో. మేడం, మీరు కూడా స్టేషన్కి వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. సరేనండి. పదా. కానిస్టేబుల్స్, ఎస్ సార్. వాళ్ళందరినీ స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. ఏంటి ఆ గోళ్లు కొరకడం? ఇప్పుడు పట్టిన దరిద్రం చాలదా? నాకు దరిద్రం పట్లేదు మమ్మీ. దరిద్రం వదిలిపోయింది. గోళ్ళు విషం అని కొరకొద్దంటారు, అంతేగాని దరిద్రం అని కాదు. అయినా నా గోళ్ళు నా ఇష్టం. కొరుక్కుంటే నీకేంటి నష్టం? నీ గోళ్ళు నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. నాకేం నష్టం లేదు, కానీ నీకే నష్టం. గోళ్ళు లేని వేళలాగే భర్త లేని జీవితం కూడా అందంగా ఉండదు. అయితే భర్త గోరుతో సమానమా మమ్మీ? నా దృష్టిలో గోరు విషం మమ్మీ. అందుకే ఆ విషపు గోరుని తీసి పారేసొచ్చేసా. గీత, ఈ పొగరబోత్తనంతోనే జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, కాపురం కూల్చుకుంటున్నావు. కరెక్టే మమ్మీ. నాది పొగరబోత్తనమే. కాని ఆయన చేసింది నేనుండగా అంజలితో. చిచి, తలుచుకుంటేనే ఆయనతో కలిసి కాపురం చేసినందుకు ఒళ్ళు జల్దరిస్తోంది. ఎక్కువగా ఊహించుకోకు, అది అనుమానం మాత్రమే, కాని నిజమని నిర్ధారణ కాలేదుగా. నిజం కాకపోతే, అంజలికి ఈయనకి సంబంధం లేకపోతే ఆ కల్పనని అంజలి అని ఎందుకు తీసుకొచ్చారు? అంత పెద్ద నాటకం ఎందుకు ఆడారు? చెప్పు మమ్మీ. సరే గీత, ఆ అంజలికి సహాయం చేశారే అనుకో, అంత మాత్రాన సంబంధం ఉన్నట్టా? కరెక్టే మమ్మీ. ఇంకో అమ్మాయి అయితే అలాగే సరిపెట్టుకునేదాన్ని. కానీ అంజలి విషయంలో అలా సరిపెట్టుకోలేను. అంజలికి ఈయనకి నిశ్చితార్థం జరిగింది. అదే ఆయన్ని చిచి. ఆగిపోయావే, చెప్పు. చెప్పవేమే, చెప్పు. అదాయన్ని ఏం చేసింది? మమ్మీ, పొరపాటున నోరు జారాను. నన్నేం అడక్కు. పొరపాటున నోరు జారడం కాదే, ఏదో పొరపాటు పడ్డావు. పొరపాటు పడ్డం కాదు, అంజలి పొరపాటు చేసింది. ఏంటా పొరపాటు? చెప్పు, ఏంటా పొరపాటు? ఆ పొరపాటు వల్లే ఇంత కథ నడుస్తోంది, ఇన్ని సమస్యలొస్తున్నాయి. అదేంటో నాకు తెలియాలి. చెప్పు గీత. మమ్మీ, నువ్వెంత అడిగినా నేను చెప్పలేను. గీత, నేను నీ తల్లినే, నా దగ్గర దాపరికం ఎందుకు? తల్లి దగ్గర కూడా దాస్తున్నానంటే అర్థం చేసుకో మమ్మీ. అంత పెద్ద విషయమా? అంత పెద్ద విషమా అని అడుగు మమ్మీ.
అదే అడుగుతున్నానే. అసలు మీ మధ్య అంత పెద్ద అగాధం ఎందుకు ఏర్పడింది? అదెవరికీ తెలియకూడదనే అగాధంలో పడేశాను మమ్మీ. దాన్ని వెతకాలని, అదేంటో తెలుసుకోవాలని ట్రై చేయొద్దు. మరెలాగే? ఎలాగైనా పర్వాలేదు, కానీ నేను చెప్పను. నువ్వు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రోజులు అడిగినా నేను ఆ విషయం చెప్పను. నా గురించి నీకు బాగా తెలుసు. చెప్పనంటే చెప్పనంతే. తెలిసే. నీ మొండి పట్టుదల ఇవాళ నాకు కొత్త కాదు. కానీ దానివల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి కదే. దానివల్ల కాదు, దానివల్ల. మళ్ళీ అదే అంటావ్. కానీ ఏంటో మాత్రం చెప్పవు. ఇంకా విషయం వదిలే మమ్మీ. ఇంకేదైనా చెప్పు. చెప్తే వింటావా? వినేదైతే వింటాను. అయితే అత్తారింటికెళ్ళు. ఇంత జరిగాక ఎలా వెళ్ళమంటావు మమ్మీ? ట్రై టు అండర్స్టాండ్ మీ. అర్థం చేసుకోవాల్సింది నేను కాదే, నువ్వు. నువ్వే నీ భర్తని అర్థం చేసుకో. నీ భర్త తప్పు చేస్తే సరిదిద్దుకో. మగాడు తప్పు చేస్తే ఆడదే సర్దుకుపోవాలి. ఓ ఆడదాని వయ్యుండి నువ్వే ఇలా చెప్తున్నావా? ఏ ఎందుకు సర్దుకుపోవాలి? ఆడదానికి మనసుండదా? ఆడదానికి బాధుండదా? ఉంటుందమ్మా. కానీ వాటితో పాటుగా లోకం ఉంటుంది, సమాజం ఉంటుంది, దాంపత్యం ఉంటుంది, జీవితం ఉంటుంది. వాటి మధ్య బతకడం కోసం సర్దుకుపోవాలి. ఇంత జరిగాక ఎలా సర్దుకుపోమంటావు మమ్మీ? ఎంత జరిగినా సర్దుకుపోవాలి. కాలు బురదలో పడితే కాలు కడుక్కోవాలే కాని కాలే నరుక్కుంటానంటాం మూర్ఖత్వం. జరిగిందానికి సర్దుకొని ఇక ముందు జరగకుండా భర్తని మార్చుకోవాలి. అంతేకాని భర్తని వదిలేకూడదే. మమ్మీ, ఇది నా చిన్నతనం కాదు. భర్తని వదిలేస్తే చిన్నతనం అని అనుకోడానికి. ఇప్పుడు భర్త వదిలేసినా లోకాన్ని ఎదిరించి సమాజాన్ని పట్టించుకోకుండా బతకొచ్చు. ఇక జీవితం అది భర్తతో రాలేదు, పెళ్లికి ముందే ఉంది. బతుకు పుట్టినప్పుడే వచ్చింది. కనుక నా మైండ్ మార్చడానికి ఏదేదో చెప్పకు. సరే గీత, చెప్పను. కానీ ఇది కట్టుకో. ఏంటిది? నీ కాపురం చక్కబడాలని గుళ్ళో పూజ చేయించి తెచ్చిన తాయెత్తు. తాయెత్తు కాదు మమ్మీ, నన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపించడానికి నువ్వు వేస్తున్న ఎత్తు. గీత, నీ మీద ఎత్తులు పై ఎత్తులు వేస్తే నాకే వస్తుంది. నీకు నేనమ్మనే. ఏ తల్లైనా కూతురి కాపురం చల్లగా ఉండాలనే కోరుకుంటుంది. నేను అలాగే కోరుకుంటున్నాను. భర్తని వదిలేసి బతకడం కష్టమే. మమ్మీ, మిడిల్ క్లాస్ మాటలు చెప్పకు. నీ మాటలు వినడానికి నేనేమి మిడిల్ క్లాస్ అమ్మాయిని కాను. గీత, ఏ క్లాస్ అయినా పెళ్ళొకటే, తాళొకటే. క్లాస్ని బట్టి వేసుకునే డ్రెస్సుల్లో, తినే తిండిలో, ఉండే ఇంట్లో తేడాలుండొచ్చు కానీ దాంపత్యం ఒకటేనే. ఆ దాంపత్యాన్ని వదులుకోవడం మంచిది కాదే. నా మాట విను. ఈ తాయెత్తు కట్టుకో. దేవుడా, దీని మనసు మార్చి కాపురం చక్కబడేలా చూడు తండ్రి.